శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం రేపిన డబుల్ మనీ మోసం కేసును హిందూపురం పోలీసులు ఛేదించారు. పోలీసుల వేషధారణలో రంగంలోకి దిగిన కేటుగాళ్లు 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తామని మాయమాటలతో మోసం చేస్తున్న గ్యాంగును లేపాక్షి పోలీసులు అరెస్టు చేశారు. టాయ్ కరెన్సీతో కోట్ల రూపాయల మోసాలకు ప్లాన్ చేసిన ఈ ముఠా వద్ద నుంచి భారీగా నకిలీ నోట్లు, పోలీసు యూనిఫాంలు, కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇస్తామంటూ ఆశ చూపించి అమాయకులను టార్గెట్ చేసి మోసగాళ్ల గ్యాంగులను లేపాక్షి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి పోలీస్ స్టేషన్లో సీఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, జనార్దన్, ఎస్ఐలు నరేంద్ర, శ్రీధర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ లేపాక్షి ఎస్ఐ నరేంద్ర తన సిబ్బందితో కలిసి కొండూరు రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా అందులో భారీగా టాయ్ కరెన్సీ బయటపడిందన్నారు. పోలీసుల వేషధారణలో నిందితులు పోలీస్ అధికారుల్లా నటిస్తూ సీక్రెట్ డీల్ పేరుతో డబుల్ మనీ స్కామ్ కు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు ముందుగా అసలు నోట్లు చూపించి నమ్మకం కలిగించి తరువాత టాయ్ కరెన్సీ కట్టలు అందించే మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 5 నిందితులను అరెస్టు చేశారు. క్రాస్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఒక అనుమానాస్పదమైనటువంటి వెహికల్ వస్తుంటుంది. అందులో భాగంగానే ముందస్తుగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ వెహికల్ని తనిఖీ చేయగా అది స్కార్పియో బండిగా గుర్తించడం జరిగింది. అందులో సుమారు 5 మంది ఉండి సుమారుగా మనకి వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా పోలీసు వాడేటువంటి పోలీస్ లాఠీలు మరియు హ్యాండ్ కప్స్ మరియు ప్యాంట్లు, కాకి ప్యాంట్లు, క్యాప్స్ ఇవన్నీ ఉండడం చూసి అనుమానం వచ్చి నరేంద్ర మరియు వాళ్ళని దింపి చెక్ చేయగా వారి వద్ద ఈ యొక్క టాయ్ కరెన్సీ, దీన్ని ఫేక్ కరెన్సీ అని చెప్పేసి ఇది 1,00,000 రూపాయలు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే దానికి బదులుగా మీకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో వీరు హిందూపురంకి వస్తున్న సందర్భంలో కొండూరు క్రాస్ వద్ద వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తనిఖీ చేయగా వీళ్ళని విచారించగా ఇందులో 3 చిలమతూరు గ్రామస్తులని, చిలమతూరు వాస్తువులని చెప్పి మరి ఒకరు బాగేపల్లి, మరొకరు అనంతపురం అని చెప్పి తెలియంది. వీరిని ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తారనేటువంటి విచారణలో వీళ్ళని అడగగా వీరు కరెక్ట్గా ఆ యొక్క ఎవరైతే ఒరిజినల్ కరెన్సీ తీసుకుని వస్తారో ఆ వ్యక్తి 10 లక్షలు తీసుకురమ్మని చెప్పి వీళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటారు. కరెక్ట్గా ఆ నగదు ఎక్స్చేంజ్ చేసుకునే సమయంలో ఎవరైతే ఇందులో ఈ పోలీస్ లాఠీలు మరియు కాకి యూనిఫామ్ తీసుకొని ఇంకొక పార్టీ ఇమ్మీడియట్గా రైడ్ చేసినట్టు ఒరిజినల్ పోలీసులు రైడ్ చేసినట్టు చేస్తారు. అందులో వాళ్ళు తొందరపడి భయపడి ఆ ఒరిజినల్ కరెన్సీ తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మరి అవన్నీ కూడా వదిలిపెట్టి పారిపోతారు. ఆ సందర్భంలో వీరందరూ కలిసి ఆ యొక్క నగదుని తీసుకొని వాళ్ళు ఓన్ చేసుకుని ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ రకమైనటువంటి నేరానికి పాల్పడుతూ ఈ ముఠాని నిన్నటి దినం అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా వీళ్ళ గత చరిత్రలో ఒకరిపైన లిక్కర్ కేసు ఉంది, మరి ఇంకెక్కడ కూడా మన దగ్గర చేయలేదు. ఇప్పుడిప్పుడే వీళ్ళు ఈ తరహా మోసాన్ని చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయగా మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళని సంబంధిత ఇమీడియట్గా వీళ్ళని అరెస్ట్ చేసి ఫేక్ కరెన్సీ అని చెప్పి మోసం చేసి ఒక ముఠా మన పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది అనేటువంటి సమాచారం పైన ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.